హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం గుంచి జంక్షన్. నేను మీ హిస్టరీ రవి సార్ను. ఒకసారి బోర్డు మీద డిస్ప్లే అవుతున్నటువంటిది ఒకసారి మనం గమనించినట్లయితే మనకి చూడండి, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడి, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ప్రారంభం 19వ తారీఖు ఆగస్టు నెల 2026. అలాగే డిఎస్సి ఎస్జిటి బ్యాచ్ ప్రారంభం మనకి 23/8వ నెల అంటే ఆగస్టు 2026 మనకి బ్యాచెస్ ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు వచ్చి మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్స్ స్పెషల్ బ్యాచ్ అనేది మనకి ప్రారంభమవుతుంది. తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం ఎప్పుడంటే 7వ తారీఖు 9వ నెల 2026 అంటే ఇది ఆగస్టులో ప్రారంభమవుతుంది, ఇది సెప్టెంబర్లో ప్రారంభమవుతుంది. అభ్యర్థులు గమనించగలరు. ఈరోజు గ్రాండ్ టెస్ట్కి సంబంధించి హిస్టరీలో కొన్ని అంశాలని మనకి ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి ఆ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ 120 బిట్ మనకి ఏమి ఇచ్చారంటే, ఈ క్రింది వాణిలో సరైన కాలక్రమ పద్ధతి ఏది అని అడగడం జరిగింది. అంటే రాజులు వారి యొక్క వంశాలు కాలం ఏంటి అని అడిగారు. అందులో ఫస్ట్ ఆప్షన్ మనం చూసుకుంటే కుషానులు అని ఇవ్వడం జరిగింది, రెండోది గుప్తులు అని ఇవ్వడం జరిగింది, మూడోది సుంగులు అని ఇవ్వడం జరిగింది, నాలుగోది మౌర్య డైనాసిటీ అని 4 వంశాలు ఇవ్వడం జరిగింది. ఏ రాజవంశం ముందు పరిపాలన చేసిందని ఒకసారి మనం గమనించుకోవాలి. ఇక్కడ చూడండి, కుషానులు, గుప్తులు, సుంగులు, మౌర్యులు అన్నాం. ఇక్కడ మనకి బీసీ తర్వాత ఏడి అంటాం, లేదా సిఈ కామన్ ఎరా అంటాం, బిఫోర్ క్రీస్తు అంటాం, అన్నా డొమైన్ అంటాం, లేదా సిఈ అన్న కామన్ ఎరా అని పిలుస్తాం. ఇక్కడ బీసీలో ఉన్నటువంటి రాజవంశాలు ఏమిటి, ఏడీలో ఉన్నటువంటి రాజవంశాలు ఏంటి ఒకసారి మనం గుర్తిస్తే ఈజీగా దీని ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఇక్కడ చూడండి, కుషానులు అన్నారు, గుప్తులు అన్నారు, సుంగులు అన్నారు, మౌర్యులు అన్నారు. ఇక్కడ కుషానులు క్రీస్తు శకం 78 సంవత్సరానికి సంబంధించిన వారు. క్రీస్తు శకం 78 అంటే ఏడి క్రీస్తు శకం. గుప్తులు అన్నారు, గుప్తులు కూడా మనకి క్రీస్తు శకం 300 నుంచి మనకి ప్రారంభమవుతారు. 320 అప్రాక్సిమేట్లీ గుప్త శకాన్ని ప్రారంభించిన వాడే మనకి చంద్రగుప్తుడు అంటాం. మొదటి చంద్రగుప్తుడు 300 లేదా 320 నుంచి గుప్తులు 500 క్రీస్తు శకం 500 వరకు మనకి కనిపిస్తారు. ఈ రెండు మనం గమనించినట్లే రెండు కూడా క్రీస్తు శకానికి సంబంధించినవి, ఏడీకి సంబంధించినవి. ఇక్కడ గుప్తులు, కుషానులు. ఇక్కడ సుంగులు అన్నాం, మౌర్యులు అన్నాం. సుంగులు దేనికి సంబంధించినటువంటి బీసీ, మౌర్యులు కూడా బీసీ. మౌర్యులు కూడా అప్రాక్సిమేట్లీ బీసీ 320లో ప్రారంభమయ్యారు. 320 నుంచి బీసీ 185 వరకు అప్రాక్సిమేట్లీ వాళ్ళు ప్రారంభమయ్యారు. మరి సుంగులు అన్న సుంగులు 185లో బీసీ 185 నుంచి మనకి 73 వరకు వీళ్ళు కనిపిస్తారు. ఇక్కడ మనం గమనించినటువంటి అంశం ఏమిటి అంటే, ఇక్కడ బీసీ ఏడి మనకు ముందు జరిగిపోయింది పాస్ట్ ఏది బీసీ. బీసీ తర్వాత క్రీస్తు శకం, క్రీస్తు పుట్టిన కానించి క్రీస్తు శకం అంటాం. మరి బీసీలో సంవత్సరాలు పైనుంచి కిందకు వస్తాయి, మరి క్రీస్తు శకంలో సంవత్సరాలు కింద నుంచి పైకి వెళ్తాయి. అయితే ఇక్కడ మనకి బీసీలో ఏటి కనిపిస్తూ ఉన్నాయి, తర్వాత ఏడీలో ఏటి కనిపిస్తూ ఉన్నాయి. గమనిస్తే ఇక్కడ బీసీలో మౌర్యులు ఒకటి కనిపిస్తూ ఉంది, తర్వాత బీసీలో సుంగులు ఒకటి కనిపిస్తూ ఉంది. అంటే ఈ రెండు వంశాలు ముందు మనకు వచ్చినట్లు మనం గుర్తించాలి. మరి క్రీస్తు శకములు ఏటి కనిపిస్తూ ఉన్నాయి, కుషానులు కనిపిస్తూ ఉన్నాయి, తర్వాత రెండోది గుప్తులు కనిపిస్తూ ఉన్నాయి. క్రీస్తు శకం గుప్తులు 300 నుంచి 500 మధ్య పరిపాలన కాలం చేశారు. మరి కుషానులు క్రీస్తు శకం 78లో ప్రారంభమయ్యారు. అయితే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏది మనం గమనించవచ్చు, ముందు రాజవంశం ఏంటి ఒకసారి మనం చూసుకుంటే చూడండి, మౌర్యులు బీసీ ఎప్పుడు ప్రారంభమయ్యారు, మౌర్యులు 320 నుంచి బీసీ 185 అంటే బీసీలో సంవత్సరాల పై నుంచి కిందకు వస్తాయి గమనించాలి. ఓకే, తర్వాత మనకి వచ్చిన వారు ఎవరు, మౌర్యుల తర్వాత చూడండి 185లో ప్రారంభమైన వారు ఎవరు, సుంగులు. అంటే ఇది 2. తర్వాత కుషానులు ఎప్పుడు ప్రారంభమయ్యారు, ఇక కుషానులకు వచ్చేసరికి క్రీస్తు శకం 78 శక యుగాన్ని ప్రారంభించిన వాడే కనిష్కుడు అంట. కుషానులో గొప్పవాడు కనిష్కుడు. కుషానులో గొప్పవాడు ఎవరంటే కనిష్కుడు. మనకి కుషానుల తర్వాత మనకు వస్తారు. ఆ తర్వాత క్రీస్తు శకం 3 నుంచి 5వ శతాబ్దం వరకు, క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం వరకు పరిపాలించిన వారు గుప్తులు అంటాం. గుప్తులు. మౌర్య వంశాన్ని స్థాపించిన వాడే చంద్రగుప్త మౌర్యుడు అంటాం.
మౌర్యుల యొక్క రాజధాని ఏంటి? పాటలీపుత్రము. మౌర్యుల రాజధాని ఏంటి? పాటలీపుత్రం. మరి మౌర్య వంశములో చివరవాడు బృహద్రథుడు. ఆ బృహద్రథుని చంపి మగధలోని శృంగ వంశాన్ని స్థాపించిన వారు ఎవరంటే పుష్యమిత్ర శుంగుడు. అంటే మౌర్యుల తర్వాత వచ్చిన వాళ్ళ శుంగులు. ఆ శుంగుల యొక్క మొదటి రాజధాని పాటలీపుత్రము, రెండవ రాజధాని విదిశ. ఈ విదిశ అనేది ఎక్కడ ఉందంటే ఎంపీలో ఉంది. శుంగుల రాజధాని విదిశ. మరి కుషానులు దగ్గర వచ్చేసరికి క్రీస్తు శకం 78 కుషానులో కనిష్కుడు. ఆ శక యుగాన్ని ప్రారంభించిన వారే కనిష్కుడు అంట. మరి కనిష్కుడు యొక్క రాజధానులు ఏంటి? కుషానుల యొక్క రాజధానులు ఏమిటంటే పురుషపురము. ఏంటన్నా? పురుషపురము. దానికి ఇంకొక పేరు పెషావర్. నౌ ప్రజెంట్ ఇన్ పాకిస్తాన్. రెండో రాజధాని మధుర. ఈ మధుర ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ రెండు రాజధానులు ఎవరికి సంబంధించినవి అంటే కుషానులకు సంబంధించినవి. మరి నాలుగోది చూసుకుంటే గుప్త సామ్రాజ్యము. గుప్తుల యొక్క రాజధానులు, గుప్తులకి రెండు రాజధానులు ఉన్నాయి. ఒకటి పాటలీపుత్రము, రెండోది ఉజ్జయిని. పాటలీపుత్రం అంటే పాట్నా అంట. ఉజ్జయిని అనేది ఎక్కడ ఉందంటే ఎంపీలో ఉంది. దీన్ని బట్టి మనం చూసుకుంటే ఈ క్వశ్చన్కి సరైన ఆన్సర్ ఏమిటంటే సెకండ్ వన్, అంటే మౌర్యాస్, శుంగాస్, కుషాన్స్ అండ్ గుప్తాస్. ఇది మనకి ఈ క్వశ్చన్కి మనకి ఆన్సర్ జాగ్రత్తగా మనము గమనించుకోవాలి. మరి రెండవ క్వశ్చన్ మనం ఒకసారి గమనిస్తే చూడండి, ఈ క్రింది ప్రకటనలో ఏది సరైనది అన్నాడు. సెలెక్ట్ ద కరెక్ట్ కోడ్ ఫ్రమ్ బిలో అన్నాడు. అందులో ఒకటోది ఏంటి? రెండవ షా ఆలం పరిపాలనలో రెండవ పానిపట్టు యుద్ధము జరిగింది. సెకండ్ వన్, మొదటి బహదూర్ షా పరిపాలనలో 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. 3, అలంగీర్ పాలనా కాలంలో ప్లాసీ యుద్ధం జరిగింది. ఇవి మనకు 3 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ కిందనే 4 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. చూడండి, ఫస్ట్ ఆప్షన్లోనే 1 మాత్రమే రైట్ అని ఇచ్చారు. సెకండ్ ఆప్షన్లోనే 1, 2 మాత్రమే. 3 ఆప్షన్లోని 3 మాత్రమే. 4 ఆప్షన్లోని 2, 3 మాత్రమే రైట్ అని ఇచ్చారు. ఇది కరెక్ట్గా మనం గుర్తుంచుకుంటే ఆన్సర్ సింపుల్గా మనకు దొరికిపోతుంది సార్. ఒక్కసారి కొంచెం ఆలోచన చేయాలి. రెండవ షా ఆలం పాలనలో రెండవ పానిపట్టు యుద్ధం జరిగింది. ముందు రెండవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది మనము గుర్తుంచుకోవాలి. రెండవ పానిపట్టు యుద్ధము 1556లో జరిగింది. రెండవ పానిపట్టు యుద్ధం గమనించాలి. మరి రెండవ పానిపట్టు యుద్ధం ఎవరెవరికి జరిగింది? అప్పుడు మొగలాయి చక్రవర్తి అట రెండవ షా ఆలం అట. అప్పుడు మొగలాయి చక్రవర్తి ఎవరంటే అక్బరు వెర్సెస్ రెండవ పానిపట్టు యుద్ధం ఎవరెవరు జరిగిందంటే హేము అంటాం. ఒక హిందూ రూలర్ హేము. ఇతన్ని విక్రమజిత్ అంటాం. విక్రమజిత్ అనేవాడు మనకి అతను బిరుదు. అది చూడండి, అక్బర్ వెర్సెస్ హేముకు జరిగింది రెండవ పానిపట్టు యుద్ధం 1556లో. అంటే 1556లో అక్బర్ వెర్సెస్ హేము బిరుదే విక్రమజిత్ అంట. రెండవ పానిపట్టు యుద్ధం చేసింది రెండవ షా ఆలం కాదు, ఎవరో అక్బర్. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. రెండో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, మొదటి బహదూర్ షా పరిపాలనలో 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిందని ఇవ్వడం జరిగింది. సిపాయిల తిరుగుబాటు కాలంలో ఢిల్లీని పరిపాలించినటువంటి మొగలాయి చక్రవర్తి మొదటి బహదూర్ షా అని ఇచ్చారు. మొదటి బహదూర్ షా కాదు, రెండవ బహదూర్ షా జాఫర్. ఇతర కాలంలోనే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. కానీ అక్కడ మనకు ఆప్షన్ ఆ క్వశ్చన్ ఏడిచ్చాడు మొదటి బహదూర్ షా అని ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. మూడోది ఏంటి ఒకసారి చూస్తే, అలంగీర్ అనేవాడు మొగలాయి చక్రవర్తి. అలంగీర్ పరిపాలన కాలంలో ప్లాసీ యుద్ధం జరిగింది. అలంగీర్ అనేవాడు మొగలాయి చక్రవర్తి. ఆ ప్లాసీ యుద్ధం 1757లో జూన్ 23 అంటే 1757వ సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడే అలంగీర్. ఏం పేరునన్నా? అలంగీర్ అంటాం. ఆ అలంగీర్ కాలంలోనే మనకి ప్లాసీ యుద్ధం జరిగింది 1757 జూన్ 23వ తారీఖున బెంగాల్లో. ప్లాసీ యుద్ధం ఎందుకంటాం? ఆ ప్లాసీ అనే ప్రాంతం దగ్గర యుద్ధం జరిగింది కాబట్టి దాన్ని ప్లాసీ యుద్ధం అంటాం. ఎవరెవరికి జరిగింది ప్లాసీ యుద్ధము?
గమనించాలి. బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా వర్సెస్ రాబర్ట్ క్లైవ్ ఎట్లన్నా రాబర్ట్ క్లైవ్, వీళ్ళిద్దరికి మధ్య ప్లాసీ యుద్ధం జరిగింది. బెంగాల్ నవాబు ఎవరంటే ఏం చెప్పాలి? సిరాజుద్దౌలా. బ్రిటిష్ సైన్యాధిపతి ఎవరంటే రాబర్ట్ క్లైవ్. వీరిద్దరి మధ్య ప్లాసీ యుద్ధం జరిగింది. అది ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో అంటే అలంగీర్. ఎట్లన్నా అలంగీర్. సో మనకి దీన్ని బట్టి ఈజీగా ఆన్సర్ గుర్తించగలం. ఆన్సర్ ఏంటి మనకి? అలంగీర్. 3 మాత్రమే. దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. విజయనగర సామ్రాజ్య శిథిలాలు ఎక్కడ లభ్యమయ్యాయి అన్నాడు. విజయనగర సామ్రాజ్య శిథిలాలు ఇక్కడ లభ్యమయ్యాయి. ఎక్కడ లభ్యమయ్యాయి? బీజాపూర్, గోల్కొండ, హంపి, బరోడా అని మనకు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సింపుల్గా మనం గుర్తుంచుకుంటే బీజాపూర్, గోల్కొండ అనేవి బహమనీ సుల్తాన్ రాజ్యాల్లో భాగాలు. బహమనీ రాజ్యంలో భాగాలు. బహమనీ సుల్తాన్ల రాజ్యము 5 భాగాలుగా విడిపోతుంది. ఏంటి 5 భాగాలు? బీజాపూర్, రెండోది గోల్కొండ, అహ్మద్ నగర్, బీరార్, ఇలా 5 భాగాలుగా విడిపోతుంది బహమనీ రాజ్యము. అందులో మనకు 2 ఇచ్చారు, బీజాపూర్, గోల్కొండ. అంటే అర్థమేంటి? ఈ బీజాపూర్, గోల్కొండ అనేవి బహమనీ రాజ్యాల్లో భాగాలు. మరి బరోడా ఇది మనకు సంబంధం లేనిది. బరోడా. మరి విజయనగర సామ్రాజ్య శిథిలాలు ఎక్కడ లభ్యమయ్యాయి అంటే మనకు తెలుసు. దాన్ని హంపి విజయనగరం అంట. హంపి విజయనగరం అంట. ఇప్పుడు విజయనగరాన్ని ప్రస్తుతం ఏమని పిలుస్తారంటే హంపి అని పిలుస్తారు. హంపి. ఈ విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది? 1336లో స్థాపించారు. ఏ నది ఒడ్డున అంటే కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున విజయనగర సామ్రాజ్యం అని స్థాపించబడింది. స్థాపించిన వారు 2 అన్నదమ్ములు. వాళ్ళే మొదటి అరహర రాయులు, మొదటి బుక్క రాయులు. వీరిద్దరూ విద్యా అరణ్య స్వామి సహకారంతో, ఒక ఋషి అతని పేరు విద్యా అరణ్య స్వామి ఆశీస్సులతో సహకారంతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది 1336 తుంగభద్ర నది ఒడ్డున కర్ణాటకలో. ఆ విజయనగరాన్ని ప్రస్తుతము హంపి అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? హంపి. అయితే ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి కనిపిస్తుంది? హంపి. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే మొదటి జాతీయ రాజు అన్నారు. ద ఫస్ట్ నేషనల్ కింగ్ మెయిన్లీ బికాస్ హీ అని ఇచ్చారు. మొదటి భారతీయ రాజు అని అక్బర్ను ముఖ్యంగా ఎందుకు పిలుస్తామో ఆప్షన్లు మనకి ఇక్కడ మనకి గమనించినట్లయితే అక్బర్ ఒక గొప్ప పాలకుడు. రైట్ ఆన్సర్. అక్బర్ గొప్ప పాలకుడు. రెండో ఆప్షన్ ఏంటంటే దీన్ ఈ ఇలాహి నూతన మతాన్ని ఏర్పాటు చేశాడు. రైట్ ఆన్సర్. ఆ మతాన్ని స్థాపించిన వారు అక్బరే. మూడోది ఏమిటంటే ప్రజలకు సమర్థవంతమైన ప్రభుత్వాన్ని కల్పించారు. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇది కూడా రైట్ ఆన్సరే. అతని దృష్టిలో మత సహనం, లౌకికవాదం ఉన్నందుకు. ఇది రైట్ ఆన్సరే. మరి ఇందులో రైట్ ఏంటి మనకి? మనం ఎలా గమనించాలి? క్వశ్చన్ బట్టి మనము ఆన్సర్కి వెళ్ళాలి. చూడండి, మొదటి జాతీయ రాజు అని అక్బర్ను ముఖ్యంగా పిలిచేందుకు ఎందుకు? మొదటి జాతీయ రాజు అని ఎందుకు పిలుస్తాము? చూడండి, గొప్ప పరిపాలకుడు. ఎందుకు గొప్ప పరిపాలకుడు అక్బరు? 2 పన్నులను రద్దు చేశాడు. అందులో ఒకటోది తీర్థయాత్రికులపై పన్నుని అక్బర్ రద్దు చేశాడు. ఇప్పుడు 1563లో. రెండోది ఏమిటంటే జిజియా. ఇదొక పన్ను. దీన్ని కూడా రద్దు చేశారు. ఇప్పుడు 1564లో. ముస్లిమేతరులపై వేసిన పన్ను. మంచివాడు కాదు, అందుకే గొప్ప పాలకుడు అంటాం అక్బర్ని. తీర్థయాత్రికులపై పన్నును రద్దు చేశాడు. జిజియా పన్ను రద్దు చేశాడు అక్బరు 63, 64లో. సో రైట్ ఆన్సర్. గొప్ప పాలకుడు. దీన్ ఈ ఇలాహి అనే నూతన మతాన్ని ఏర్పాటు చేశాడు. దీన్ ఈ ఇలాహి నూతన మతాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశాడంటే అక్బరు 1582లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీన్ ఈ ఇలాహి మతంలో చేరినటువంటి సభ్యులు ఎంతమంది అడుగుతాడు. ఈ దీన్ ఈ ఇలాహి మతంలో పుచ్చుకున్న
ఏకైక హిందువు ఎవరు అడుగుతాడు, అతని పేరే రాజా బీర్బల్. దీని ఇలాహీ మతంలో చేరినటువంటి ఏకైక హిందువు రాజా బీర్బల్. అక్బర్కి చాలా సన్నిహితుడు రాజా బీర్బల్. సో ఈ దీని ఇలాహీ మతాన్ని ఏమని పిలుస్తాం, ఇంకొకలా పిలుస్తాం ఏంటంటే సుల్లుహు ఈ కుల్లుహు. సుల్హు ఈ కుల్హు కొంచెం కష్టమైన పదాలు. సుల్హు ఈ కుల్హు అంటాం దీని ఇలాహీ మతాన్ని. సుల్హు ఈ కుల్హు అంటే ఏంటి? అందరితో శాంతి. ఎటన్నా అందరితో శాంతి. ప్రజలకు సమర్థవంతమైన ప్రభుత్వాన్ని కల్పించారు, ఓకే. మరి అతని దృష్టిలో మత సహనం, లౌకికవాదం ఉన్నందుకు ఎందుకు జాతీయ రాజు అన్నారు అంటే అన్ని మతస్థుల వారిని అక్బర్ ఆదరించాడు. అన్ని మతస్థుల వారిని తన ఆస్థానంలో ఉన్నత పదవులు ఇచ్చి సత్కరించాడు. అన్ని మతాల్ని ఆదరించాడు. లౌకికవాదం, మత ప్రమేయం లేనటువంటి దాన్ని లౌకికవాదం అంటాం. మత సహనం, పరమత సహనాన్ని కల్పించాడు. కాబట్టి అక్బర్ని మనము జాతీయ రాజు అని పిలుస్తాం. మనం గుర్తించుకోవాలి. దీన్ని బట్టి చూస్తే మనకి ఆన్సర్ ఏమి కనిపిస్తుంది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. గుర్తించగలరు. మరి నెక్స్ట్ మనం చూసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. మొఘల్ గార్డెన్స్ లెయిడ్ బై, ఆ గార్డెన్స్ని ఎవరు ఏర్పాటు చేశారు అని క్వశ్చన్ ఇచ్చాడు. ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. ఇది మ్యాచింగ్ చేయమన్నాడు. ఫస్ట్ చూడండి, మొఘల్ తోటలు గార్డెన్స్, తర్వాత నిర్మించినవే. నసీంబాగ్ గార్డెన్స్ ఎక్కడ ఉన్నాయి? శ్రీనగర్లో ఉన్నాయి. ఆ నసీంబాగ్ గార్డెన్స్ని ఏర్పాటు చేసినటువంటి మొఘలాయి చక్రవర్తి మనం చూసుకుంటే ఇక్కడ ఆప్షన్లో బాబరు, అక్బరు, జహంగీర్, అసఫ్ ఖాన్ అని ఇచ్చారు పేరు. నసీంబాగ్ గార్డెన్స్ని నిర్మించిన వారు ఎవరు అంటే మనకు క్లియర్గా మనకు తెలుస్తుంది. ఎవరంటే అక్బర్. షాలిమార్ బాగ్ గార్డెన్స్ శ్రీనగర్లో ఉన్నాయి. వీటిని నిర్మించిన వారు ఎవరంటే జహంగీర్ షాలిమార్ గార్డెన్స్ని నిర్మించడం జరిగింది. నూరి అపీసాన్ ఆ గార్డెన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆగ్రాలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఆగ్రాలో. వీటిని నిర్మించిన వారు ఎవరంటే బాబర్. మరి నిషాద్ బాగ్ ఈ గార్డెన్స్ కూడా ఆగ్రాలో ఉన్నాయి. వీటిని నిర్మించిన వారు ఎవరంటే అసఫ్ ఖాన్. ఎవరమ్మా? అసఫ్ ఖాన్ అనాలి. చూడండి, దీన్ని బట్టి చూస్తే ఆన్సర్ మనకి ఏది కనిపిస్తుంది? నసీంబాగ్ ఏ ఎంత ఉంది? 2. ఇక్కడ ఏ 2, బి 3, సి 1, నిషాద్బాగ్, ఆగ్రా, అసఫ్ ఖాన్. ఇది మనకు ఆన్సర్ ఏది కనిపిస్తుంది? ఇక్కడ చూడండి, ఆప్షన్ బట్టి చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. అవునా? అయితే ఇక్కడ అసఫ్ ఖాన్ అన్నాము పర్షియన్ ప్రభు అసఫ్ ఖాన్. మొఘల్ సామ్రాజ్యంలో ఇతడు సైన్యాధిపతిగా, ప్రధానమంత్రిగా పనిచేశాడు. ముంతాజ్ మహల్కి ఈ ముంతాజ్ మహల్ ఎవరి భార్య? షాజహాన్ భార్య. ముంతాజ్ మహల్కి తండ్రిగా నూర్జహాన్కి సోదరుడు వలె పనిచేశాడు. నూర్జహాన్ ఎవరి భార్య? జహంగీర్ భార్య. ఈమె అసలు పేరే మెహరున్నిషా అని పిలుస్తాం. ముంతాజ్ మహల్ ఎవరి భార్య? షాజహాన్ భార్య. ఆ ముంతాజ్ మహల్కి తండ్రిగా, నూర్జహాన్కి సోదరుడుగా పనిచేసేది ఎవరంటే అసఫ్ ఖాన్ అంటాం. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఆన్సర్ ఒకటే మనకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రపంచంలో అతిపెద్ద గుమ్మట భాగం స్మారకం ఈ క్రింది వాటిలో ఏది? ప్రపంచంలో అతిపెద్ద గుమ్మట భాగం స్మారకమే ఏది అని అడుగుతూ ఉన్నాడు. ఇది కొంచెం కష్టమైనటువంటిది బిట్టే, డిఫికల్ట్ బిట్టు. గోల్ గుంబజ్ బీజాపూర్ ఎక్కడ? కర్ణాటక. గోల్ గుంబజ్ బీజాపూర్. షేర్షా సమాధి ససారాం. జామా మసీదు ఢిల్లీ. గియాజుద్దీన్ తుగ్లక్ సమాధి ఢిల్లీ. ఇందులో అది పెద్ద గుమ్మట భాగం ఏది అడుగుతున్నాడు అన్న. అది పెద్ద గుమ్మట భాగం మనకి చూడండి. గోల్ గుంబజ్ ఎక్కడ ఉంది? ఈ గుమ్మట భాగాన్ని నిర్మించిన వారు ఆదిల్ షా వంశం. ఆదిల్ షా వంశస్థులు నిర్మించారు. మహమ్మద్ ఆదిల్ షా. ఇది ఒక సమాధి. రాజు, రాణి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పెద్ద రాజ సమాధి. ఆదిల్ షా వంశస్థులు మహమ్మద్ ఆదిల్ షా అనేవాడు దీన్ని నిర్మించడం జరిగింది. షేర్షా సమాధి ఎక్కడ? ససారం అంటే బీహార్లో ఉంది.
బీహార్లో కలదు షేర్షా సమాధి. మరి జామా మసీదు నిర్మించిన వారు షాజహాన్, ఢిల్లీలో ఉంది. గియాజుద్దీన్ తుగ్లక్ సమాధి అతనే నిర్మించుకున్నాడు. తుగ్లక్ వంశాన్ని స్థాపించిన వారే గియాజుద్దీన్ తుగ్లక్. అది ఆ సమాధి ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. ఈ నాలుగిట్లో పెద్దది ఏదంటే మనకి గోల్ గుంబజ్, బీజాపూర్, కర్ణాటక. మహమ్మద్ ఆదిల్ షా నిర్మించడం జరిగింది. అది ఆదిల్ షా వంశానికి చెందినవాడు. షేర్షా సమాధి ససారాం, బీహార్లో ఉంది. షేర్షా గొప్ప పరిపాలన దక్షకుడు. దామ్ అనే నాణ్యాన్ని, తర్వాత గ్రాండ్ ట్రంక్ రోడ్లని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరంటే షేర్షా అంట. దామ్ అనే నాణ్యాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ఆన్సర్ వచ్చేసి మనకి గోల్ గుంబజ్, బీజాపూర్, కర్ణాటక ఆన్సర్. ప్రపంచంలోనే అది పెద్ద గుమ్మట బాధ స్మారకం అది. ఓకే, నెక్స్ట్ మనకి వచ్చేసి చూసుకుంటే క్రీస్తు శకం 1192లో ఏ యుద్ధం జరిగింది అని అన్నారు. 1192 ఏ యుద్ధం జరిగింది? ఆప్షన్కి వెళ్తే మొదటి తరాయిని యుద్ధము, రెండవ తరాయిని యుద్ధము, తల్లికోట యుద్ధము, కాన్వా యుద్ధం అని ఇవ్వడం జరిగింది సార్. సింపుల్గా మనము గెస్ చేయొచ్చు. మొదటి తరాయిని యుద్ధము 1192లో ఏ యుద్ధం జరిగింది? మొదటి తరాయిని యుద్ధం ఎప్పుడు జరిగింది? 1191. రెండవ తరాయిని యుద్ధం ఎప్పుడు జరిగింది? 1192. తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది? 1565. మరి కాన్వా యుద్ధం 1527. యుద్ధాలు సంవత్సరాలు గుర్తుంచుకోవాలన్నా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1191లో మొదటి తరాయిని యుద్ధం ఎవరెవరు జరిగింది? చౌహాన్ వంశస్థులైనటువంటి పృథ్వీరాజ్ చౌహాన్, పృథ్వీరాజ్ చౌహాన్ వంశస్థులు, వాళ్ళు రాజపుత్రులు. పృథ్వీరాజ్ చౌహాన్ ఎన్నోవాడు? 3వ వాడు. వెర్సెస్ ఇంకెవరు జరిగింది? గోరీ మహమ్మద్, ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు గోరీ మహమ్మద్ జరిగింది. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? పృథ్వీరాజ్ చౌహాన్ గెలిచాడు మొదటి తరాయిని యుద్ధంలో. రెండవ తరాయిని యుద్ధము కూడా 1192లో జరిగింది. అదే పృథ్వీరాజ్ చౌహాన్ 3కి, తర్వాత గోరీ మహమ్మద్కి. ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయాడు. ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించాడు గోరీ మహమ్మద్. గమనించాలి. మరి తల్లికోట యుద్ధం 1565లో జరిగింది. ఎవరెవరు జరిగింది? విజయనగర రాజులకి, విజయనగర రాజులకి వర్సెస్ బహమనీ సుల్తాన్లకి. ఆ తల్లికోట యుద్ధాన్ని రాక్షస తంగడి యుద్ధం అని కూడా పిలుస్తారు. రాక్షసి తంగడి యుద్ధము అంటాం. దాన్ని బన్నిహట్టి యుద్ధం అని కూడా, బన్నిహట్టి యుద్ధం అని కూడా పిలుస్తాం. గుర్తుంచుకోవాలి. ఈ విజయనగర సామ్రాజ్యానికి బహమనీ సుల్తాన్ల మధ్య జరిగింది. బహమనీ సుల్తాన్లు 5 భాగాలు విడిపోయారు, ఇందాక మీకు చెప్పాను. అయితే ఏ బహమనీ రాజ్యము తల్లికోట యుద్ధములో పాల్గొలేదు, రాక్షస తంగడి యుద్ధములో పాల్గొలేదు అంటే ఆ రాజ్యమే బేరార్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుల్లెట్ అండ్ లెజెండ్ బిట్ సార్. తల్లికోట యుద్ధములో పాల్గొనని బహమనీ రాజ్యం ఏది? బేరార్. మరి కాన్వా యుద్ధం 1527లో జరిగింది. కాన్వా యుద్ధం. ఈ కాన్వా యుద్ధం ఎవరెవరు జరిగింది? మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు అయినటువంటి బాబర్కి వెర్సెస్ మేవాడ్ పాలకుడు. ఈ మేవాడ్ పాలకుడు అయినటువంటి రాణా సంగ్రామసింహుడికి మధ్య జరిగింది. ఆ యుద్ధంలో బాబర్ గెలిచాడు. ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? బాబర్ గెలిచాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి? 1192లో ఏ యుద్ధం జరిగిందంటే మనకు తెలిసింది 1192లో రెండవ తరాయిని యుద్ధం జరిగింది. ఎన్నవ తరాయిని యుద్ధము? రెండవ. ఆప్షన్ సెకండ్ ఈజ్ రైట్ ఆన్సర్. రెండవ తరాయిని యుద్ధం 1192లో జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసరికి 127 క్వశ్చన్ వస్తే చూస్తే క్రింది వాటిలో సరిగా మ్యాచ్ అయినది ఏది అన్నాడు. ఈ 4 క్వశ్చన్స్లో సరైన మ్యాచింగ్ ఏది? కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. ఇక్కడ చూసుకుంటే హుమయూన్ దీన్ ఈ ఇలాహి, హుమయూను ఆ మతాన్నే స్థాపించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ దేవగిరిపై దండయాత్ర చేశాడు. సెకండ్ ఆప్షన్. రాణా ప్రతాప్ రాజధానిని దౌలతాబాద్కు మార్చాడు. దౌలతాబాద్ అన్న దేవగిరి అన్న ఒకటి, అది మహారాష్ట్రలో ఉంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ హల్దీ ఘాట్ యుద్ధం చేశాడు. హల్దీ ఘాట్ యుద్ధం చేశాడు. ఈ 4 కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? హుమయూన్
దీన్ ఈ ఇలాహీ మతాన్ని స్థాపించిన వారు ఎవరంటే అక్బర్. ఇప్పుడే చెప్పాను, అక్బర్ 1582లో దీన్ ఈ ఇలాహీ మతాన్ని స్థాపించాడు. కానీ అక్కడ ఆప్షన్లో మనకేమి ఇచ్చారు, హోమియోని ఇచ్చాడు. అంటే దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. రెండోది అల్లావుద్దీన్ ఖిల్జీ దేవగిరిపై దండయాత్ర చేశాడు. 1296లో దేవగిరిపై దండయాత్ర చేశారు. ఎవరో అల్లావుద్దీన్ ఖిల్జీ. మరి మూడోది రాణా ప్రతాప్ రాజధానిని దౌలతాబాద్కు మార్చాడు. రాజధానిని దౌలతాబాద్కు మార్చిన వారు మహమ్మద్ బిన్ తుగ్లక్. అంటే దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. మరి మూడోది మహమ్మద్ బిన్ తుగ్లక్ హల్దీ ఘాట్ యుద్ధం చేశాడు. హల్దీ ఘాట్ యుద్ధం ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ ఇది ఆప్షన్ తప్పు అని మనకు తెలిసిపోయింది. దాన్ని హుమయూన్ అనేవాడు దీని ఈ ఇలాహీ మతాన్ని స్థాపించలేదు. ఎవరు స్థాపించారంటే అక్బర్, మనకు తెలుసు అక్బర్. రెండో ఆప్షన్ చూసుకుంటే అల్లావుద్దీన్ ఖిల్జీ దేవగిరిపై దండయాత్ర చేసి ఎప్పుడు దండయాత్ర చేశాడు? 1296లో దేవగిరి అన్నా దౌలతాబాద్ అన్నా అంటే యాదవ యొక్క రాజ్యం యొక్క రాజధాని దేవగిరి. యాదవుల రాజధాని దేవగిరి. యాదవ రామచంద్ర దేవుడు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ టైంలో. దేవగిరిని ముట్టడించి దేవగిరిలో అపారమైనటువంటి ధనరాశుల్ని కొల్లగొట్టాడు. ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ధన సంపదను కొల్లగొట్టి అలా మేనమామైనటువంటి మేనమామకి ఆ ధన సంపదని ఇవ్వడం జరిగింది. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ మేనమామే జలాలుద్దీన్ ఖిల్జీ అంటాం. జలాలుద్దీన్ ఖిల్జీ ఆ సంపదని ఇచ్చి అలా మేనమామని ఆ సంపదతో చంపేసి ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని అధిష్ఠించారు. ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. రాణా ప్రతాప్ రాజధానిని దౌలతాబాద్ మార్చి తప్పు. మహమ్మద్ బిన్ తుగ్లక్ హల్దీ ఘాట్ యుద్ధం చేసేది తప్పు. ఇందులో మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అల్లావుద్దీన్ ఖిల్జీ దేవగిరిపై దండయాత్ర చేసి అపారమైన ధనరాశులు కొల్లగొట్టి అలా మేనమామకి ఇవ్వడానికి ఇచ్చినప్పుడు అతన్ని చంపేసి ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని ఆక్రమించిన వారు ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. మరి రాణా ప్రతాప్ రాజధాని దౌలతాబాద్కు మార్చాడు. రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు లేదా దేవగిరికి మార్చిన వారు ఎవరంటే 1327వ సంవత్సరం. గమనించాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మహమ్మద్ బిన్ తుగ్లక్. ఎందుకంటే రాజధాని దేశానికి మధ్యలో ఉంటే శత్రువులు ఎవరూ కూడా దాడి చేయరని ఉద్దేశంతో మహారాష్ట్రలో ఉంది ఏది ఈ దౌలతాబాద్ ఆర్ దేవగిరి, అక్కడికి మార్చడం జరిగింది. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ హల్దీ ఘాట్ యుద్ధం చేశాడు. హల్దీ ఘాట్ యుద్ధం చేసిన వారు ఎవరంటే అక్బర్ చేశాడు. ఇక్కడ మనం రాసిన అక్బరు. హల్దీ ఘాట్ యుద్ధం అక్బర్ చేశాడు. అక్బరు మేవాడ్ రాజు రాణా ప్రతాప్ అనండి. రాణా ప్రతాప్ సింహకి అక్బర్కి హల్దీ ఘాట్ యుద్ధం జరిగింది. రెండవ పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1556లో రెండవ పానిపట్ యుద్ధం జరిగింది. 1586లో హల్దీ ఘాట్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాణా ప్రతాప్ ఓడిపోయాడు. ఈ రాణా ప్రతాప్ సింహ యొక్క గుర్రము పేరే చాలా ఇంపార్టెంట్. చేతక్ అంటాం. చేతక్. ఈ చేతక్ అనే గుర్రము ఎవరిది అంటే రాణా ప్రతాప్ సింహ మేవాడ్ రాజు. దీన్ని బట్టి మనం గమనిస్తే మనం ఈజీగా ఆన్సర్ను ఫైండ్ అప్ చేయగలము. ఏంటి? అల్లావుద్దీన్ ఖిల్జీ దేవగిరిపై దండయాత్ర. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసుకుంటే భారతదేశంలో మొదటి ముస్లిం పాలకుడు ఎవడు? ద ఫస్ట్ ముస్లిం రూలర్ ఇన్ ఇండియా వాజ్ అన్నారు. భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం పాలకుడు మహమ్మద్ బిన్ తుగ్లక్, మహమ్మద్ గజనీ, కుతుబుద్దీన్ ఐబక్, మహమ్మద్ గోరీ. ఈ నలుగురు పేర్లు మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మహమ్మద్ బిన్ తుగ్లక్ అన్నారు. మహమ్మద్ గజనీ మొట్టమొదటి ముస్లిం పాలకుడు కాదు. ఎందుకు? మహమ్మద్ గజనీ ఆఫ్ఘనిస్తాన్ పరిపాలకుడు. ఆ మహమ్మద్ గజనీ యొక్క ముఖ్య ధ్యేయం ఏంటంటే సంపదని కొల్లగొట్టడమే ముఖ్యమైన ధ్యేయము. రాజ్యాన్ని ఆక్రమించడం, పరిపాలన చేయడం అనేది అతని యొక్క ముఖ్యమైన ఉద్దేశం కాదు. సంపదను కొల్లగొట్టడము. మహమ్మద్ గజనీ భారతదేశంపై 17 సార్లు దండయాత్ర చేశాడు. మహమ్మద్ గజనీ అని చెప్పినటువంటి చరిత్రకారుడే హెర్నీ హిలియట్ అనే చరిత్రకారుడు మహమ్మద్ గజనీ భారతదేశంపై ఎన్నిసార్లు దండయాత్ర చేశాడు? 17 సార్లు. అతను 17 దండయాత్రలో అతి ముఖ్యమైనటువంటి దండయాత్ర
గుజరాత్లోని సోమనాథ దేవాలయంపై దండయాత్ర చేశారు. గుజరాత్లోని సోమనాథ దేవాలయంపై దాడి చేసి ఆ సోమనాథ దేవాలయంలో ఉన్నటువంటి అపారమైనటువంటి ధనరాశుల్ని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఎవరంటే మహమ్మద్ గజనీ. అంటే అతడు మొట్టమొదటి ముస్లిం పాలకుడు కాదు. మరి రెండోది గోరీ మహమ్మద్. ఈ గోరీ మహమ్మద్ రెండవ తరైన యుద్ధంలో గెలిచాడు. ఎవరి చేతిలో మనం చెప్పుకున్నాం, మూడవ పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో గెలిచి ఢిల్లీ, ఆగ్రాలో ఆక్రమించాడు. ఆక్రమించి ఒక బానిసని ఇక్కడ ఏర్పాటు చేశాడు తన ప్రతినిధిగా. ఆ బానిస పేరే కుతుబుద్దీన్ ఐబక్ అంటాం. కుతుబుద్దీన్ ఐబక్ని ఇక్కడ పరిపాలకుడిగా బానిసగా ఏర్పాటు చేసి అతడు తన దేశానికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే మహమ్మద్ గోరీ చనిపోయాడో, ఆ వార్త ఎప్పుడైతే కుతుబుద్దీన్ ఐబక్ విన్నాడో, అతడే స్వతంత్రాన్ని ప్రకటించుకొని అతడే ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని స్థాపించాడు. కుతుబుద్దీన్ ఐబక్ మొట్టమొదటిసారి ఎక్కడి నుంచి పరిపాలించాడు? లాహోర్ నుంచి పరిపాలించాడు. అంటే ఢిల్లీకి, అదే భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం పాలకుడు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ని మనం చెప్తాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ని కాదు. వీళ్ళు ఎప్పుడు ఢిల్లీ సుల్తాన్లు చూడండి, బాకీ తూ లా సో. బా అంటే బానిస వంశం, కి అంటే ఖిల్జీ వంశం, తు అంటే తుగ్లక్ వంశం, లో అంటే లోడీ వంశం. లో అంటే లోడీ వంశం, లాస్ట్దే సయ్యద్ వంశం, లోడీ వంశం. సయ్యద్, బాకీ, తు, సా, లో అంటే బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశస్థులు అనమాట. అంటే ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇచ్చాడు. తుగ్లక్ వంశం మూడోది. ఇక్కడ ఫస్ట్ వంశం ఏంటి? బానిస వంశం. ఆ బానిస వంశాన్ని స్థాపించినవాడు కుతుబుద్దీన్ ఐబక్. ఆ బానిస వంశానికి ఇంకొక పేరు ఏంటంటే మాములుక్ అంట. మాములుక్ వంశం అని పిలుస్తాం. ఏంటన్నా? మాములుక్ అంటే ఇక్కడ చూడండి, భారతదేశంలో మొదటి ముస్లిం పాలకుడు ఎవరంటే ఎవరి పేరు చెప్పాలి? కుతుబుద్దీన్ ఐబక్. రైట్ ఆన్సర్, కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ చూడండి, ఏ సుల్తాను 24 పన్నులను రద్దు చేసి చర్యలు చేపట్టాడు? 24 పన్నులను రద్దు చేశాడట సుల్తాన్. అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్, సికిందర్ లోడి, మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 4 ఆప్షన్లు ఒకసారి మనం పరిశీలన చేస్తే, అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలో గొప్ప సంస్కరణలు ఏమిటంటే మార్కెట్ సంస్కరణలు. రెండోది, గుర్రాలపై ధాగ్గు అనే ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టినవాడు కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ. మూడోది, సైనికుల యొక్క హాజరు పట్టిక, దాన్ని చెహరా అంటారు. ఈ 3 పద్ధతుల్ని ప్రవేశపెట్టిన వాడు ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. మరి మూడో ఆప్షన్ చూసుకుంటే సికిందర్ లోడి. ఈ సికిందర్ లోడి అనేవాడు, ఒకటో పాయింట్ చూసుకుంటే ఆగ్రా అనే నగరాన్ని నిర్మించిన వాడు సికిందర్ లోడి. ఈ సికిందర్ లోడి కాలంలోనే 1498వ సంవత్సరంలో వాస్కోడి గామా భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినవాడు వాస్కోడి గామా. కాలికట్ అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టాడు. ఈ కాలికట్ అనేది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. ఎక్కడుందన్నా? కేరళలో. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇందాక మీకు చెప్పిన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇతరు ఏం చేశాడు? మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేవాడు కోహి అనే వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు. ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. గమనించగలరు. మరి ఆప్షన్ ఒకటి మర్చిపోయాం మనము, అదేంటి? సెకండ్ ఆప్షన్. ఆ ఆప్షన్లో ఎవరున్నారు? ఫిరోజ్ షా తుగ్లక్. ఆ ఫిరోజ్ షా తుగ్లక్ 24 పన్నులను రద్దు చేశాడు. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళు చూసుకుంటే, ఆలీపూర్ బాంబు కేసులో ఇరుక్కున్న వారు ఎవరు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఆలీపూర్ బెంగాల్లో ఉంది. ఆలీపూర్ ఆ బాంబు కేసులో ఇరుక్కున్న వారు ఎవరు? ఎస్ఎన్ బెనర్జీ అంటే సురేంద్రనాథ్ బెనర్జీ, బిపిన్ చంద్రపాల్, జితిన్ దాస్, అరవింద ఘోష్. ఇక్కడ మనం చూసుకుంటే ఎస్ఎన్ బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ అన్న ఈ సురేంద్రనాథ్ బెనర్జీ అనే అతను ICS పరీక్షలు పాస్ అయిన 2వ భారతీయుడు.
రెండవ భారతీయుడు ఐసిఎస్ పరీక్షలు పాస్ అయిన రెండవ భారతీయుడు. ఐసిఎస్ పరీక్షలు పాస్ అయిన మొట్టమొదటి భారతీయుడే సత్యేంద్రనాథ్ ఠాగూర్. చాలా బుల్లెట్ బిట్లు ఇవి గమనించాలి, మోస్ట్ ఇంపార్టెంట్. సత్యేంద్రనాథ్ ఠాగూర్. సత్యేంద్రనాథ్ ఠాగూర్. బిపిన్ చంద్రపాల్ అన్నాం. బిపిన్ చంద్రపాల్ మనకు తెలుసు. బిపిన్ చంద్రపాల్ 1907లో వందే మాతర ఉద్యమాన్ని ఆంధ్ర ప్రాంతంలో ప్రచారం చేయడానికి వచ్చాడు. ముట్నూరి కృష్ణారావు ఏర్పాటు చేశాడు. ఈ ముట్నూరి కృష్ణారావు ఆహ్వానం మేరకు బిపిన్ చంద్రపాల్ 1907లో ఆంధ్ర ప్రాంతాన్ని పర్యటించడం జరిగింది. 1907లో జితిన్ దాస్ అన్నాం. ఇతను గొప్ప విప్లవకారుడు జితిన్ దాస్. జితిన్ దాస్ అనేవాడు అతను జైలులో ఆమరణ నిరాహార దీక్ష మరణించినటువంటి విప్లవకారుడే జితిన్ దాస్. 1929లో జైల్లో మరణించాడు జితిన్ దాస్. ఎందుకని జైలులో ఉన్నటువంటి ఖైదీలకి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో, ఖైదీలకి సౌకర్యాలు ఉండేవి కాదు, మాసిపోయిన బట్టలే వేసుకునేవారు, పురుగులు పెట్టినటువంటి తిండే తినేవారు. వాళ్ళ కోసం జైల్లోనే ఆమరణ నిరాహార దీక్ష చనిపోయాడు. ఎవరంటే జితిన్ దాస్ అంటాం. మరి అరవింద్ ఘోష్ అలీపూర్ బాంబు కేసులో ఇరుక్కున్నాడు. సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ అనే న్యాయవాది ఇతని తరపున ఇతనికి సపోర్ట్ చేశాడు. ఎవరికి? అరవింద ఘోష్కి. ఇతడు 1908లో జైల్లోనికి వెళ్ళి 1909లో ఇతడు విడుదలయ్యాడు. అంటే సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఆ కేసుని కొట్టివేయడం జరిగింది. ఇతను సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్. అంటే రైట్ ఆన్సర్ ఏంటి? శ్రీ అరవింద ఘోష్ రైట్ ఆన్సర్. అలీపూర్ బాంబు కేసులు ఇరుక్కున్న వారెవరంటే అరవింద ఘోష్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఏ ఉద్దేశంతో 131 క్వశ్చన్ చూసుకుంటే ఏ ఉద్దేశంతో అనిబిసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని ఆరంభించారు? ఏ ఉద్దేశంతో హోమ్ రూల్ అంటే అర్థం ఏంటి అసలు? హోమ్ రూల్ అంటే అర్థము స్వపరిపాలన. మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం, స్వపరిపాలన. ఇక్కడ ఆప్షన్లో ఒకసారి చూస్తే ప్రజాగానికి విద్యావంతులు చేయడానికి, ప్రజలను విద్యావంతులు చేయడానికి అట. రెండోది పరిపాలనలో బ్రిటిష్ ఏకఛత్రాధిపత్యాన్ని నిరసించుటకట. మూడవది విదేశీ వస్తువులను బహిష్కరించడానికట. నాలుగోది స్వయం పాలన. ఇక్కడ చెప్పి చూసారు, స్వయం పరిపాలనను భారతదేశానికి అందించడానికి ఆమె హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎప్పుడు జరిగింది హోమ్ రూల్ ఉద్యమం? 1916 మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జరిగినటువంటి భారతదేశంలో జరిగినటువంటి ఉద్యమం ఏదంటే హోమ్ రూల్ ఉద్యమం 1916. అసలు అనిబిసెంట్ గారు భారతదేశానికి ఎందుకు వచ్చారు? ఎప్పుడు వచ్చారు అనిబిసెంట్ గారు? 1893లో దివ్య జ్ఞాన సమాజాన్ని ప్రచారం చేయడానికి అనిబిసెంట్ గారు భారతదేశానికి రావడము జరిగింది. న్యూ ఇండియా కామన్ వీల్ అని 2 వార్తా పత్రికలు కూడా ఆవిడ స్థాపించడము జరిగింది. అయితే ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి మనకు కనిపిస్తుంది అంటే స్వయం పరిపాలనను భారతదేశానికి అందించడానికే ఆవిడ హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. రైట్ చూడన్నా 132 క్వశ్చన్ ఒకసారి చూస్తే 132 క్వశ్చన్. ఈ క్రింది సంఘటనలను ఒక కాలక్రమావళిలో సరిగా అమర్చండి అని ఇచ్చాడు. అంటే దేని తర్వాత ఏది జరిగింది, ఏ సంఘటన జరిగింది అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది శాసన ఉల్లంఘన ఉద్యమం, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అన్నాం. క్విట్ ఇండియా ఉద్యమం, క్విట్ ఇండియా మూమెంట్ అన్నాం. చంపారన్ సత్యాగ్రహం అన్నాం. తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం, కోఆపరేషన్ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటాం. ఇక్కడ శాసన ఉల్లంఘన ఉద్యమం ఎప్పుడు జరిగింది మేషారు అంటే 1930 మార్చి 12వ తారీఖున శాసన ఉల్లంఘన ఉద్యమం ప్రారంభమైంది. గాంధీ గారు ప్రారంభించారు. క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టు 8వ తారీఖున జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం దాన్ని కూడా ప్రారంభించారు గాంధీ గారు. చంపారన్ మూమెంట్ 1917 ఏప్రిల్ 10వ తారీఖున జరిగింది చంపారన్ మూమెంట్, అది కూడా గాంధీ గారు చేశారు. మరి సహాయ నిరాకరణ ఉద్యమం 1920 ఆగస్టు 1వ తారీఖున జరిగింది, ప్రారంభమైంది. ఇది కూడా 4 ఉద్యమాలు కూడా గాంధీ గారే వాటికి నాయకత్వం వహించారు. అయితే 4 ముందు ఏం జరిగింది అంటే మనకి 1917 చంపారన్ సత్యాగ్రహం, ఆ తర్వాత 1920
సహాయ నిరాకరణ ఉద్యమం 1942, 1930 ఉప్పు సత్యాగ్రహం, లాస్ట్ జరిగింది క్విట్ ఇండియా ఉద్యమము. క్విట్ ఇండియా ఉద్యమం అయితే ఇక్కడ మన ఆప్షన్ మనం చూసుకుంటే ఒకటి చూడండి, ఆప్షన్ మనం చూసుకుంటే మనకు వస్తుంది 1920, 1917, 1920, 1930, 1942. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. ఏది ముందు జరిగింది ఇక్కడ చూడండి, చంపారన్ అంటే 3 ఎక్కడ చూసుకోండి 3. తర్వాత మనకి సహాయ నిరాకరణ ఉద్యమం 4, తర్వాత 1, తర్వాత 2, తర్వాత లాస్ట్ డేట్ 2 అంటే క్విట్ ఇండియా ఉద్యమం. ఇట్లా ఆన్సర్ మనకు వచ్చేసి 2 నాన్న. వెరీ గుడ్. ఇది ఈ ఉద్యమానికి సంబంధించింది. నెక్స్ట్ మనం చూసుకుంటే 133 క్వశ్చన్ చూసుకుంటే మహాత్మా గాంధీ ఫిలాసఫీని అనుసరించిన వారెవరు? మార్షల్ టిటో అన్నారు, బెర్ట్రాండ్ రసెల్ అన్నారు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అన్నారు, మార్టిన్ లూథర్ కింగ్ అన్నారు. ఈ 4లో మహాత్మా గాంధీ యొక్క ఫిలాసఫీని అనుసరించిన వారు ఎవరు అని అడుగుతాడు. ఇక్కడ మార్షల్ టిటో యుగోస్లేవియా దేశానికి చెందినవారు. అలీన ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు మార్షల్ టిటో. మరి బెర్ట్రాండ్ రసెల్ అనేవారు బ్రిటిష్ తత్వవేత్త. మరి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనేవాడు ప్రస్తుతం అయితే పాకిస్తాన్ అంటాం, అప్పుడు దేశం విడిపోక ముందు మన భారతదేశం అంటాం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. మార్టిన్ లూథర్ కింగ్ USA అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఇతడే మహాత్మా గాంధీ ఫిలాసఫీని అనుసరించారు. ఇతన్నే సరిహద్దు గాంధీ అంటాం. సరిహద్దు గాంధీ అన్నాం. తర్వాత బాద్షా ఖాన్ అని కూడా అంటారు. బాద్షా ఖాన్ ఈ 2 బిరుదులు ఉన్నాయి. ఇతనికి ఖుదాయి ఖిద్మత్ గార్ అనే ఉద్యమాన్ని నడిపించారు ఈ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. మనకు ఆన్సర్ వచ్చేసి 3rd వన్ మనకి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ మనం క్వశ్చన్కి వెళ్తే 134 క్వశ్చన్ మనం చూస్తే ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అనే బిరుదు కలిగిన వారు ఎవరు? ఈ క్రింది వాళ్ళని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్, భారత అశాంతి జనకుడు అని అంటాం తెలుగులో. బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్, అరవింద ఘోష్, లాలా లజపతి రాయ్ 4 స్వతంత్ర సమరయోధులు ఇవ్వడం జరిగింది. బిపిన్ చంద్రపాల్ని బెంగాల్ డాంటన్ అంటాం. బెంగాల్ డాంటన్. బాల గంగాధర తిలక్ని భారత అశాంతి జనకుడు అంట. ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అంట. అన్రెస్ట్. అరవింద ఘోష్ని స్వామి అని పిలుస్తాం. స్వామి అనే బిరుదు అతందే. లాలా లజపతి రాయ్ని పంజాబ్ కేసరి అంటాం. మరి బాల గంగాధర తిలక్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అంటాం. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి బాల గంగాధర తిలక్ అంటాం. మరి నెక్స్ట్ 135 క్వశ్చన్ మనం ఒకసారి గమనిస్తే ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. బెంగాల్లో తెబాగా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? తెబాగా 42, 44, 45, 46 ఇచ్చారు ఆప్షన్స్. తెబాగా ఉద్యమం, తెబాగాలో ఈ బెంగాల్లో ఉన్నటువంటి రైతులు ఈ ఉద్యమాన్ని చేశారు జమీందారులకు వ్యతిరేకంగా. ఆ జమీందారుల దగ్గర కౌలుకు తీసుకున్న భూమి వీరు సొంత ఖర్చుతో పంటను పండించి పంటలో సగభాగాన్ని జమీందారులకు ఇవ్వాలి. అది చాలా దారుణమైనటువంటి విషయమని ఆ 2/3 వంతు, 3 2 వంతు మేము కడతామని ఈ రైతులు అక్కడ ఆందోళన చేయడం జరిగింది. ఆ తెబాగా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందంటే 1946-47 మధ్యకాలంలో ఈ తెబాగా ఉద్యమం బెంగాల్లో ప్రారంభము అయింది. ఇది మనకి 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 136 క్వశ్చన్ చూస్తే కాంగ్రెస్ని వీడిన తర్వాత సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ, బుల్లెట్ అండ్ లెజెండ్ బిట్ సార్, ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించడం జరిగింది 1939, 1938, 1940, 1941లో మనకి ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ. 1939లో ఈ ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించడం జరిగింది. ఈ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ యొక్క గుర్తు గెంతుతూ ఉన్న లేదా దూకుతూ ఉన్న పులి, దాని గుర్తు. ఇక్కడ చూడండి 1938కి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏమిటంటే హరిపురా INCకి అధ్యక్షత వహించారు ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ హరిపుర INCకి అధ్యక్షత వహించారు. హరిపుర అనే ప్రాంతం ఏ స్టేట్లో ఉందండి? గుజరాత్లో ఉంది. మరి 1940లోనే ఈ సుభాష్ చంద్రబోస్ గారిని బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి కలకత్తాలోని అతని ఇంట్లోనే ఎల్జిన్ రోడ్లో హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది 1940లో. 1941లో సుభాష్ చంద్రబోస్ గారు
మారు వేషంలో తప్పించుకొని విదేశాలకు జపాను జర్మనీ దేశాలకి వెళ్ళిపోవడము జరిగింది. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ మనకి ఇక్కడ చూడండి, 1939లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. అదే 1939లో త్రిపుర ఐఎన్సి. ఈ త్రిపుర ఐఎన్సి కూడా అధ్యక్షత వహించారు ఎవరంటే సుభాష్ చంద్రబోస్. అని 1939కి రెండు ఆన్సర్లు ఉన్నాయి. ఒకటి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, రెండోది త్రిపుర ఐఎన్సి. త్రిపుర ఐఎన్సిలోనే భోగరాజు పట్టాభి సీతారామయ్యని ఓడించి అతను అధ్యక్షుడు అవుతాడు. ఈ భోగరాజు పట్టాభి సీతారామయ్యని సపోర్ట్ చేసిన వారు మహాత్మా గాంధీ గారు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మన క్వశ్చన్కి వెళ్తే 137 క్వశ్చన్, మహారాజాది రాజా అన్న బిరుదును గైకొన్న మొదటి స్వతంత్ర రాజు క్రింది వాళ్ళే ఎవరో? వీళ్ళందరూ కూడా గుప్త రాజులే, గుప్త వంశానికి చెందిన రాజులే. రామగుప్తుడు, మొదటి చంద్రగుప్తుడు, ఘటోత్కచుడు, మొదటి శ్రీగుప్తుడు. మొదటి శ్రీగుప్తుడు అంటే గుప్త వంశానికి మూల పురుషుడే శ్రీగుప్తుడు అని అన్నాం. మరి శ్రీగుప్తుడి తర్వాత గుప్త సామ్రాజ్యానికి వచ్చినవాడు ఘటోత్కచుడు. ఘటోత్కచుడి తర్వాత గుప్త సామ్రాజ్యానికి వచ్చినవాడు మొదటి చంద్రగుప్తుడు. మొదటి చంద్రగుప్తుడి తర్వాత సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడి తర్వాత రామగుప్తుడు. సముద్రగుప్తుడి కుమారుడే రామగుప్తుడు. అయితే గుప్తుల్లో మొదటి స్వతంత్ర రాజు ఎవరంటే మొదటి చంద్రగుప్తుడు. అతడికే మహారాజాదిరాజా అనే బిరుదు కలదు. రైట్ ఆన్సర్ మొదటి చంద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, చోళ వంశపు చిహ్నం ఈ క్రింది జంతువుల్లో ఏది అని అన్నాడు. అంటే చోళుల యొక్క రాజలాంఛనం చిహ్నం అన్నారు. ఫస్ట్ ఉల్ఫ్, తోడేలు ఇచ్చాడు. తోడేలు భారతదేశంలో ఏ రాజు వంశస్థులకి ఆ చిహ్నం అనేది లేదు. మరి గుర్రం అన్నాడు, తర్వాత ఏనుగు అన్నారు, తర్వాత పులి అన్నారు. ఈ పులి అనేది చోళుల యొక్క గుర్తు పులి. ఏనుగు, ఒరిస్సాను పరిపాలించినటువంటి గజపతుల యొక్క గుర్తు ఏనుగు. గుర్రము చేర వంశస్థులు మరియు తూర్పు గాంగ వంశస్థుల యొక్క సింబల్ గుర్తు అంటే గుర్రం అంటాం. తోడేలు మాత్రం ఎవరికి చిహ్నం అనేది లేదు. రైట్ ఆన్సర్ చోళుల యొక్క రాజలాంఛనమే పులి. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రాచీన నగరం వల్లభి 139. ప్రాచీన నగరం వల్లభి 5వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు ఏ వంశపు రాజధానిగా ఉండేది? అని అడుగుతూ ఉన్నాడు. మైత్రిక వంశం ఇచ్చారు, చాళుక్య ఇచ్చారు, పల్లవ ఇచ్చారు, వాకాటక. వింధ్య శక్తి నందివర్ధన. పల్లవుల రాజధాని కంచి. చాళుక్యుల రాజధాని బాదామి. చాళుక్యుల రాజధాని. మైత్రిక రాజధాని మనకు తెలిసిన వల్లభి. ఈ మైత్రిక వంశాన్ని భటార్కర అనే రాజు స్థాపించడం జరిగింది. ఆ మైత్రిక వంశస్థుల యొక్క రాజధాని వల్లభ అంటాం, లేదా వల్లభి అంటాం. ఇక్కడే రెండవ జైన సమావేశం జరిగింది. రెండవ జైన పరిషత్ ఎక్కడ జరిగిందంటే వల్లభి. ఆ వల్లభి అనేది ఏ స్టేట్లో ఉందంటే గుజరాత్లో ఉంది. ఏ స్టేట్లో ఉందన్నా? గుజరాత్లో ఉంది. మన రైట్ ఆన్సర్ మైత్రిక వంశము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 140. క్వశ్చన్ 1 చూస్తే, హర్షవర్ధన పరిపాలన నాటి కాలం ఏది? హర్షుడి యొక్క పరిపాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించాడు అని మన క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. మనకి హర్షుడి యొక్క పరిపాలన రైట్ ఆన్సర్ 3. 606 నుంచి 647 వరకు పరిపాలించాడు హర్షవర్ధనుడు. మరి ఫస్ట్ ఆప్షన్లో 647 టు 700 క్రీస్తకం. సిఈ అంటే క్రీస్తకం ఏడి అంటాం, కామన్ ఎరా. ఓకే, 647 టు 700 మరి పరిపాలించినటువంటి బోల్డ్ మంది రాజులు పరిపాలించారు. నార్త్ ఇండియా అని, సౌత్ ఇండియా అని. భారతదేశాన్ని పరిపాలించిన రాజు అప్పుడు లేకపోయి హర్షవర్ధనుడు తర్వాత చిన్న రాజవంశస్థులు పరిపాలించే 647 టు 700 మధ్య కాలంలో పల్లవ రాజు నరసింహవర్మ 1, మహేంద్రవర్మ 2 ఇద్దరు పరిపాలించేవారు ఈ మధ్య కాలాన్ని. మరి 570 నుంచి 610 వరకు మనకి పరిపాలించినటువంటి రాజులు మనకి ఎవరంటే ప్రభాకర వర్ధనుడు. పుష్యభూతి వంశానికి చెందినటువంటి వ్యక్తి ప్రభాకర వర్ధనుడు. తర్వాత పల్లవ రాజు సింహ విష్ణువు ఈ మధ్య కాలాన్ని పరిపాలించినారు. మరి 545 నుంచి 570 వరకు 545 నుంచి 570 వరకు గుప్త రాజు. గుప్తుల్లో లాస్ట్ వారు ఎవరంటే విష్ణుగుప్తుడు. వీలే కాదండి, చాలా రాజవంశస్థులు పరిపాలించే మనం ముఖ్యంగా వీరి గురించి మనం చెప్పుకుంటాం. అయితే ఆన్సర్ మనకి ఏంటి? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ మనం చూసుకుంటే మధ్య భారతదేశంలో సత్నామి ఉద్యమాన్ని గురించి ప్రవచనాలను పరిశీలించండి. ఈ ఉద్యమ స్థాపకుడు ఘాషీదాస్. చర్మ కార్మికుల స్థితిగతులను మెరుగుపరచడానికి ఈ ఉద్యమం ఉద్దేశించబడింది. ఘాషీదాసు మధ్య భారతదేశంలో చర్మాలు శుద్ధి చేసేవారు, చర్మాలతో చెప్పులు కుట్టేవారు. వారి యొక్క అభివృద్ధి పడాలని వారి గురించి అతడు పోరాటం చేశాడు. అంటే ఈ ఉద్యమ స్థాపకుడు ఘాషీదాసే. అతడు దేనికోసం పోరాటం చేశాడంటే చర్మ కార్మికుల స్థితిగతులు మెరుగుపరచడానికి, ఆ చర్మకారుల్ని అభివృద్ధి చేయడానికి అతడు ఉద్యమం చేశాడు. బోత్ రెండు కూడా రైట్ ఆన్సర్లే. అంటే ఏ బి మాత్రం అన్నాడు, ఏ కాదు బి కాదు, ఏ మాత్రం అన్న రైట్ ఆన్సర్. బోత్ ఏ అండ్ బి రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే 142 క్వశ్చన్ ఒకసారి మనం చూస్తే, ఆ బక్సార్ యుద్ధంలో ఇంగ్లీష్ సైన్యాన్ని ఎవరు నడిపించారు? బక్సార్ యుద్ధం మనకి ఎప్పుడు జరిగింది? 1764లో అక్టోబర్ 22న బక్సార్ యుద్ధం జరిగింది. ఆ బక్సార్ యుద్ధంలో పాల్గొన్నవారు ఎవరు? మీర్ కాసిం. అంటే పదవిని తొలగించి ఉన్నాడు, పదవి నుంచి వైదొలిగించబడ్డాడు బ్రిటిష్ వారి చేత. మీర్ కాసిం కూటమికి వర్సెస్ మనకి హెక్టర్ మన్రో వీరిద్దరి మధ్య బక్సార్ యుద్ధం జరిగింది. మీర్ కాసింకి ఇద్దరు రాజులు సహకరించారు. ఆ తర్వాత హెక్టర్ మన్రో బ్రిటిష్ సైన్యాధిపతి. వీరిద్దరి మధ్య బక్సార్ యుద్ధం అక్టోబర్ 22, 1764లో జరిగింది. రైట్ ఆన్సర్ మనకి సర్ హెక్టర్ మన్రో, థర్డ్ వన్ మనకు ఆన్సర్గా గుర్తించవచ్చు. రాబర్ట్ క్లైవ్ అన్నారు. రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధం చేశారు. ప్లాసీ యుద్ధంలో పాల్గొన్న రాబర్ట్ క్లైవ్. మరి విలియం హెన్రీ స్లేమన్ అన్న ఇతను ఏం చేశాడంటే దగ్గులు అనే దారి దోపిడీ దొంగలను అణచవేశారు. దగ్గులు అనేవారు దారి దోపిడీ దొంగలను అణచవేశారు. ఎవరంటే విలియం స్లేమన్. ఇతడు విలియం బెంటిక్కి అతను నియమించారు దగ్గులను అణచవేయడానికి. మరి చార్లెస్ అయ్యర్ కూట్ అనేవాడు హైదరాలీతో యుద్ధం చేశారు. మైసూర్ రాజు అయినటువంటి హైదరాలీతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి హైదరాలీని 1781లో హైదరాలీని ఓడించారు సర్ అయ్యర్ కూట్, బ్రిటిష్ సైన్యాధిపతి. ఇక రైట్ ఆన్సర్ సర్ హెక్టర్ మన్రో, థర్డ్ వన్ రైట్ ఆన్సర్. మరి ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ నవాబు ఎవరు అయ్యారు? ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ నవాబు ఎవరు అయ్యారు అని అడుగుతున్నాడు సార్. ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా మరణించిన తర్వాత, ప్లాసీ యుద్ధంలో ఎవరు మరణించారు? సిరాజుద్దౌలా మరణించాడు. అంటే సిరాజుద్దౌలా కాదు. మరి ఎవరు అవుతారు? సిరాజుద్దౌలా యొక్క సర్వ సైన్యాధిపతి ఎవరంటే మీర్ జాఫర్ అనేవాడు ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్కి నవాబు అయ్యాడు. మీర్ జాఫర్ తర్వాత బెంగాల్కి నవాబు మీర్ కాసిం. అలీవర్దీ ఖాన్ ఎవరంటే ఈ సిరాజుద్దౌలాకి తాతయ్య అవుతాడు. అంటే అలీవర్దీ ఖాన్ యొక్క మనవడే సిరాజుద్దౌలా. అంటే ఆన్సర్ మనకి ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ? మీర్ జాఫర్ ఈజ్ రైట్ ఆన్సర్. ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ నవాబు మీర్ జాఫర్. నెక్స్ట్ ఒకసారి మనం చూసుకుంటే బ్రిటిష్ ఇండియాలో 144 క్వశ్చన్. బ్రిటిష్ ఇండియాలో ఫెడరల్ కోర్టు స్థాపనకు అవకాశం కల్పించిన చట్టం ఏది అని అడిగాడు. ఫెడరల్ కోర్టు స్థాపనకు అవకాశం కల్పించిన చట్టం ఏది అని మనకి ఇస్తూ ఉన్నాడు. ఫస్ట్ వన్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. థర్డ్ వన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. ఈ 1909 మింటో మార్లే సంస్కరణలు అని కూడా అంటారు. ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారము ఢిల్లీలో తొలి సుప్రీంకోర్టు అంటారు, దాన్ని ఫెడరల్ కోర్టు స్థాపించడం జరిగింది. ఆ ఫెడరల్ కోర్టుకి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా అని పిలుస్తాం. హెచ్జే కానియా. అది 1935 యాక్ట్ అంటాం. మరి 1858 యాక్ట్ అంటే ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను బ్రిటిష్ రాణి చేతులకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి భారతదేశం యొక్క పరిపాలన బ్రిటిష్ రాణి చేతులకు వెళ్ళిపోయింది. అది ఏ చట్టం ప్రకారం అంటే 1858 యాక్ట్ ప్రకారము అని చెప్తాం. 1858 యాక్ట్ ప్రకారము మనము చెప్పడము జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ 1909 మింటో మార్లే సంస్కరణలు అన్న ముస్లింలకి ప్రత్యేకమైన నియోజకవర్గాలు కల్పించిన చట్టమే మింటో మార్లే సంస్కరణలు. నెక్స్ట్ ఒకసారి మనం చూసుకుంటే
1873 మహాత్మా జ్యోతిరావు పూలే కుల వ్యవస్థపై ప్రచురించిన విమర్శనాత్మక గ్రంథం ఈ క్రింది వానిలో ఏది? ఈ క్రింది వానిలో ఏది అని చెప్తూ ఉన్నారు. అందులో మనకి గులామీ కి కహానీ, గులాంగిరి, తర్వాత భారత్ మే జాతి ఏవం ప్రజలు, తర్వాత జాతికా ఉన్మాదం. ఈ 4 ఆప్షన్ ఇచ్చి వెరీ వెరీ టఫ్ క్వశ్చన్ సార్, వెరీ వెరీ టఫ్ క్వశ్చన్. ఇక్కడ గులాం కి కహానీ ఈ బుక్ రాసిన వారు సురేష్ పట్వా. గులాంగిరి గ్రంథం రాసిన వారు జ్యోతిరావు పూలే. భారత్ మే జాతి ఏవం ప్రజలు రాసిన వారు జిఎస్ గరిహే. జాతికా ఉన్మూలన రాసిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇందులో మనకు సింపుల్ తెలిసిపోతుంది. గులాంగిరి, అక్కడ జ్యోతిరావు పూలే ఆ విమర్శనాత్మకమైనటువంటి గ్రంథం ఏంటంటే మనకి గులాంగిరి అనే గ్రంథం రాశారు జ్యోతిరావు పూలే. ఇక్కడ చూడండి, సురేష్ పట్వా గులామీ కి కహానీ, జిఎస్ గరిహే భారత్ మే జాతి ఏవం ప్రజలు, జాతికా ఉన్మూలన్ బిఆర్ అంబేద్కర్. ఈ బుక్స్ అన్నీ కూడా కుల వివక్షతకు వ్యతిరేకముగా, కుల వివక్ష జరగకూడదు, కులాన్ని మనము సెపరేట్ చేయకూడదు, అన్ని కులాలు ఒకటే అనే ఈ పుస్తకాల రూపంలో ఉద్యమాలు అనేది చేయడము జరిగింది. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? ఆన్సర్ సెకండ్ వన్, ఈ గులాంగిరి జ్యోతిరావు పూలే. సత్య శోధక్ సమాజ్ అనే సంస్థను కూడా స్థాపించారు ఎవరంటే జ్యోతిరావు పూలే. ఆన్సర్ సెకండ్ మనకు తెలుసు. నెక్స్ట్ 146 మనం ఒకసారి చూసుకుంటే, బెంగాల్ పునరుజ్జీవనోద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి భారత పునరుజ్జీవన పితామహుడు ఎవరు? అంటే సాంఘిక సంఘ సంస్కరణలు అంటాం. భారతదేశంలో సాంఘిక సంఘ సంస్కరణ ఉద్యమ పితామహుడు ఎవరు అంటున్నారు? రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పారు, బంకిం చంద్ర చటర్జీ అన్నారు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అన్నారు, రాజా రామ్మోహన్ రాయ్ అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన జాతీయ గీతము జన గణ మన గీతాన్ని రాశారు 1911లో. అతనికి నోబెల్ బహుమతి వచ్చింది 1913లో గీతాంజలి అనే బుక్ రాసినందుకు. బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం అని 1875లో వందే మాతరం అనే గేయాన్ని రాశారు. 1882లో ఆనంద మఠ్ అనే నవల్లో మొట్టమొదటిసారిగా ఆ గేయం అనేది ప్రచురించబడింది. మరి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మనందరికీ తెలిసిన వితంతు పునర్వివాహాలు జరిపించాలని అపారమైన కృషి చేశారు. ఇతని కృషి మేరకు అప్పుడు లార్డ్ డల్హౌసీ 1856లో వితంతు పునర్వివాహ చట్టం చేయడం జరిగింది. మరి రాజా రామ్మోహన్ రాయ్నే మనం ఏమని పిలుస్తామంటే భారత పునరుజ్జీవన పితామహుడు అని పిలుస్తాం. రాజా రామ్మోహన్ రాయ్. ఇతరు దేనికోసం పోరాటం చేశారంటే సతీ సహగమన నిషేధ చట్టము, సతీ సహగమనాన్ని నిషేధించాలని కృషి చేశారు. ఇతని కృషి మేరకు 1829లో సతీ సహగమన నిషేధ చట్టం చేసినటువంటి అప్పుడున్నటువంటి గవర్నర్ జనరలే విలియము బెంటిక్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే మనకి రాజా రామ్మోహన్ రాయ్. 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, మొదటి జాబితాను 2వ జాబితాతో జతపరచండి అని అన్నాడు. మొదటి జాబితాను 2వ జాబితాతో జతపరచండి. చూడండి, వందే మాతరము, జనగణమన, ఏ మేరా వతన్ ఈ మూడింటిని జతపరచబడి. ఇక్కడ మనకు అందరికీ తెలుసు వందే మాతరం గేయం రాసిన వారు బంకిం చంద్ర చటర్జీ, జనగణమన రాసిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్, ఏ మేరా వతన్ ప్రతీప్ అనే ఆ కవి రాయడం జరిగింది. ఈ జనగణమన ఇవన్నీ మనకు తెలుసును. ఇప్పుడు చెప్పాను ప్రీవియస్ క్వశ్చన్లో 1875లో రాశారు, 1882లో ఆనందమఠ నవల్లో ప్రచురించడం జరిగింది, 1911లో జనగణమన రాయడం జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మరి ఏ మేరా వతన్ ప్రతీప్ రాశారు. ఇది దేనికోసం రాశారంటే 1962 భారత్ చైనా యుద్ధం జరిగింది. భారతదేశానికి చైనాకి యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో భారతీయ సైనికులు ఎవరైతే మరణించారో వాళ్ళకి నివాళులు అర్పించడానికి ఈ పాట అనేది రాయడం జరిగింది, ఏ మేరా వతన్. ఇది మనకి ఆప్షన్స్ అన్నమాట. చూడండి, వందే మాతరం ఏ 2, బి 3, ఏ 2, బి 3, 2, 3, 1. 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ మనం చూసుకుంటే ఏ చట్టానికి వ్యతిరేక పోరాటంలో జలియన్ వాలా బాగ్ హింసాకాండ జరిగింది. ఇక్కడ చట్టాలు ఇచ్చారు. రెగ్యులేటింగ్ చట్టం అంట. అసలు జలియన్ వాలా బాగ్ హింసాకాండ ఎప్పుడు జరిగింది? 1919 ఏప్రిల్ 13 ఆ హింసాకాండ జరిగింది పంజాబ్లోని అమృత్సర్లో. మరి రెగ్యులేటింగ్ చట్టం ఎప్పుడు చేశారు? 1773. భారత ప్రభుత్వ చట్టం ఎప్పుడు? 1935. రౌలత్ చట్టం ఎప్పుడు? 1919. క్విట్ ఇండియా చట్టం ఎప్పుడు? 1784. ఇందులో సింపుల్గా ఆన్సర్ మనం గుర్తుపట్టచ్చు. ఆ సంఘటన ఎప్పుడు జరిగింది? జలియన్వాలా బాగ్ సంఘటన 1919. ఇక్కడ 1919 ఎక్కడ చూడండి, రౌలత్ చట్టం. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జలియన్వాలా బాగ్ ప్రాంతంలో ప్రజలు సమావేశమయ్యారు. సమావేశమైతే అక్కడ పెద్ద హింసాకాండ జరిగింది. జనరల్ డయ్యర్ కాల్పులు జరిపించారు ఆ ప్రాంతంలో. ఓకే, ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏంటి? రౌలత్ చట్టం 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే నాగార్జునకొండ ప్రాంతంలోని ఇక్ష్వాకుల రాజధాని ఏది? పేరేటి? స్వాపారా ఇచ్చాడు, కళ్యాణి ఇచ్చాడు, విజయపూర్ ఇచ్చాడు, శ్రీకాకుళం ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్వాపారా, కళ్యాణి అనేవి శాతవాహనుల యొక్క రేవు పట్టణాలు. మరి శ్రీకాకుళం అన్నాం, మరి ఇక్కడ నాగార్జునకొండ అన్నాడు. నాగార్జునకొండ అంటే మరి ఎక్కడ? పల్నాడు జిల్లా. ఇంతకుముందు గుంటూరు జిల్లాలో ఉండేది. మరి ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏంటి? విజయపురి. నాగార్జునకొండకు సమీపంలో విజయపురి ఉంది, అదే ఇక్ష్వాకుల యొక్క రాజధాని. మరి ఆ విజయపూర్ ఏ జిల్లాలో ఉందంటే పల్నాడు జిల్లా. ఇంతకుముందు ఏ జిల్లాలో ఉండేదంటే గుంటూరు జిల్లాలో ఉండేది. రైట్ ఆన్సర్ 3. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే ఈ క్రింది వాళ్ళలో ఎవరు కాకతీయ ప్రథమ పరిపాలకుడిగా పరిగణించబడ్డాడు? 2వ ప్రోలరాజు, మహాదేవుడు, వెలనాటి మొదటి ప్రతాపరుద్రుడు అన్నారు. మనకి మొదటి ప్రతాపరుద్రుడు రైట్ ఆన్సర్. అతన్ని రుద్రదేవుడు అంటాం. మొదటి రుద్రదేవుడు. హనుమకొండలో 1000 దేవాలయాలు, అదే హనుమకొండలో 1000 పిల్లర్స్ టెంపుల్ అంటారు. 1000 స్తంభాల దేవాలయాన్ని హనుమకొండలో నిర్మించారు మొదటి ప్రతాపరుద్రుడు. ఈ మొదటి ప్రతాపరుద్రుడి యొక్క సహోదరుడే మహాదేవుడు. 2వ ప్రోలరాజు యొక్క కుమారుడే మొదటి ప్రతాపరుద్రుడు. తొలి కాకతీయుల్లో గొప్పవాడు 2వ ప్రోలరాజు. ఈ 2వ ప్రోలరాజు యొక్క కుమారుడు మొదటి ప్రతాపరుద్రుడు. మొదటి ప్రతాపరుద్రుడి యొక్క సోదరుడు మహాదేవుడు. మరి మధ్యలో ఉండేటి వెలనాటి చోళుడు. వెలనాటి ఇది సెపరేట్గా ఇవ్వడం జరిగింది. వెలనాటి చోళ రాజ్యాన్ని స్థాపించిన వాడే చోళగంగా 1 అంటాం. చోళగంగా 1. వెలనాటి చోళ రాజ్యాన్ని స్థాపించిన వాడు చోళగంగా 1. అయితే ఇక్కడ ఆన్సర్ మనకి ఏంటి? మొదటి ప్రతాపరుద్రుడు ఈజ్ రైట్ ఆన్సర్. నెంబర్ 4. యాదవరాజు జైతుకు చేతిలో సంహరించబడ్డాడు మొదటి ప్రతాపరుద్రుడు. అతను అన్నయ్యని చంపినటువంటి వ్యక్తిని సంహరించడానికి వెళ్ళినప్పుడు మహాదేవుడు అదే యాదవరాజు జైతుకు చేతిలో సంహరించబడతాడు మహాదేవుడు. ఎస్, ఇది 4th వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆంధ్ర పదం అందకులు అనే పదాలను ఏ శాసనంలో ప్రస్తావించారు? జునాగఢ్ శాసనం ఇచ్చారు. ఇక్కడ ఈ జునాగఢ్ శాసనం వేసిన వాడు శకరుద్రదాముడు. శకరుద్రదాముడు. నాసిక్ శాసనం వేసిన వారు గౌతమి బాలశ్రీ. పల్లవ శాసనం వేసిన వాడు శివస్కంద వర్మ. ఆ శాసనం పేరే మైదవోలు శాసనం. మైదవోలు శాసనం. మరి అధిగుంప శాసనం వేసిన వారే కళింగ కారవేలుడు. అయితే ఇక్కడ ఆంధ్ర పదం అందకులు అనే పదాలు ఏ శాసనంలో ప్రస్తావించబడ్డాయి అంటే మనకి రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ పల్లవ శాసనం. ఆ పల్లవ శాసనం వేసిన వారే శివస్కందవర్మ. మైదవోలు శాసనం వేశారు శివస్కందవర్మ. ఇక్కడ జునాగఢ్ శాసనం అన్నాం, హతిగుంపా శాసనం అన్నాం. నాసిక్ శాసనం ఎవరి గురించి చెప్తుందంటే గౌతమిపుత్ర శాతకర్ణి విజయాల గురించి చెప్తుంది నాసిక్ శాసనం. ఆ శాసనం వేసిన వారు గౌతమి బాలశ్రీ అంటాం. మరి ఇక్కడ మనకి జునాగఢ్ శాసనం దేని గురించి చెప్తుందంటే సుదర్శన తటాకము గుజరాత్లో ఉంది. ఆ సుదర్శన తటాకాన్ని నిర్మించిన వాడే చంద్రగుప్త మౌర్యుడు. ఆ సుదర్శన తటాకం గురించి చెప్తుంది జునాగఢ్ శాసనం. దీనికి ఇంకొక పేరు గిర్నార్ శాసనం అని కూడా, మనం పిలుస్తాం. ఇక్కడ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు గమనించాలి. హిస్టరీ 3 పార్ట్లు ఉంటాయి. ఆ 3 పార్ట్లలో నుంచి ప్రిలిమ్స్కి 30 నుంచి 35 బిట్లు పడతాయి.
మెయిన్స్కి 30 నుంచి 35 బిట్లు పడతాయి. హిస్టరీ అనేది చాలా కీలకమైనటువంటి సబ్జెక్టు. కానిస్టేబుల్ ఎస్ఐ పరంగా అభ్యర్థులు గమనించగలరు. చక్కగా చదువుకొని హిస్టరీని బాగా అర్థం చేసుకొని 35కి 30 బిట్లు వచ్చేలాగా మనం స్కోర్ చేసుకుంటే మనం జాబ్ని ఈజీగా సంపాదించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.